మూడు దారులు పుస్తకంలో తానెక్కడా వాస్తవాలు వక్రీకరించలేదన్నారు సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వారి జీవితాల్లో అనుసరించిన విధానాలనే పుస్తకంలో రాయటం జరిగిందన్నారు. రాజకీయ జీవితంలో చంద్రబాబు ఒంటరిగా ఏనాడో అధికారంలోకి రాకపోగా వైఎస్ తన చరిష్మాతో కాంగ్రెస్ ను 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ తనపై కక్ష సాధించే అవకాశం ఉందని తెలిసి కూడా విభేదించి సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారని అన్నారు. 94లో ఎన్టీ రామారావు గారు తనకున్న ప్రజాకర్షణ, ప్రజల్లో తనకున్న గొప్ప ఆదరణ, దీన్ని కారణంగా ఆయన అత్యద్భుతమైన మెజారిటీతో 94లో అధికారంలోకి వస్తే కొద్ది మాసాల్లోనే ఎన్టీ రామారావు గారిని దింపేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినారు. అప్పుడు ఆయన తన స్వశక్తితో ముఖ్యమంత్రి కాల. కష్టంతో ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం కూడా ఏర్పడిన సందర్భం మనం చూసినాం. అంటే ఒక పార్టీలో ఉండి ఆ పార్టీకి విధేయుడిగానే ఉంటూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటూ ఆయన ప్రయాణం ఎట్లా సాగింది. తను సొంతంగా ఏ పార్టీని నిర్మించకుండా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అధికారాన్ని, పార్టీని తీసుకొని ఆ తర్వాత ఏ రోజు ఒంటరిగా గెలవలేని స్థితి. ఆయన గెలిచిన ప్రతిసారి పొత్తుల మొదలుతోనే, ఆయన పొత్తులు లేని ప్రతిసారి ఓడిపోయినారు. ఇది